చెప్పుచున్నాడు కదా, ప్రవక్త అయిన సహోదరులతో చెప్పుచున్నాడు కదా, ఈ గ్రంథము ఏమాత్రమును కూడా ముద్ర వేయబడదని మూయ వేయబడదని చెప్పుచున్నాడు. జీవ గ్రంథము ఎప్పుడును కూడా మూయ వేయబడదు. బైబిల్లో ఉన్న వాక్యము సున్నైనను పొల్లైనను కూడా పొరలిపోదని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు జీవగ్రంథం ఎలా మూయిస్తారు? జీతము దేవుడు పనికి పాత్రుడు జీతగాడని చెప్పుచున్నాడు. ఈ బోధించుచున్నప్పుడు దేవునికి జీతగాళ్ళము తప్ప కానీ మనము ఈ లోకపు వైపు జీతగాళ్ళం కాదు. మనం చాలామంది అంటూ ఉంటారు, ఏవేవో అనుకుంటూ ఉంటారు, బళ్ళు వచ్చేస్తున్నాయి, సేవ చేస్తాయి, ఇది వచ్చేస్తుంది. కానీ కాదు, సేవ చేసేవారికే శ్రమలు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు కూడా దేవుడు సిద్ధపరిచిన జీతమే తప్ప కానీ ఈ లోకపు వైపు జీతం ఏమాత్రమును కూడా కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము దేవుని యొద్ద ఉన్నది. దేవుడిచ్చే జీతము ఆయన యొద్ద ఉన్నది కానీ మనుషుల దగ్గర లేదు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన జీతము సిద్ధపరిచి ఉన్నానని చెప్పుచున్నాడు. వాని క్రియలు చొప్పున నేను అల్పయును ఓమేగయును, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎవరండి దేవుడు? మొదటివాడు కడపటివాడు కూడా యేసుక్రీస్తే, ఆది అంతమై ఉన్నానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుడు మనకు జీతము సిద్ధపరచుటలో ఏమాత్రమును కూడా పొరపాటు లేదు కదండి. దేవుడు జీతం అంటే మనము డబ్బు కాదు, జీతం అంటే దేవుని వాక్యమును ప్రకటించుటలో, ఆయన ఇచ్చే వాక్యంలో మనం ఎదుగుటలోనే అది సిద్ధపడడం. దేవుడే అల్పయు ఓ మేఘయును అయ్యున్నానని చెప్పుచున్నాడు. మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్నములో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. ఎలా అండి? పట్టణంలో ప్రవేశించు వారు